అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఆయుష్మాన్లో ఈరోజు మానసిక ఒత్తిడులు, వాటికి పరిష్కార మార్గాలు, ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలా ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజయ్ కుమార్ గారు. సార్ దీంట్లో రీసెర్చ్ చేశారు. ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ కూడా సార్. మరిన్ని విషయాలు సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు అంటే అసలు ఎలా వస్తాయి, ఏ వయసు వాళ్ళకు వస్తాయి, వాటిని అసలు ఎలా గుర్తించాలి? ఈవేళ రేపు మనం చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అండి. మన చిన్నప్పుడు మానసిక సమస్యలు అంటే ఎక్కడో రేర్గా చూసేవాళ్ళే. ఒకటి ఏంటంటే కొంచెం ఫిజికల్ మెంటల్ హ్యాండిక్యాప్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ప్రతి జనరేషన్లోనే 1% ఆఫ్ పాపులేషన్ ఆటిజం తోటో దేంతోనో కొడతారు. బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి సోషల్గా అంటే మనకు ఒక కన్స్ట్రక్ట్ ఉండేది, సపోర్ట్ స్ట్రక్చర్. ఓకే, వీడికి అంత తెలివి లేదురా, మీరే చూసుకోవాలి అన్నట్టు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడంతో అండ్ ఊరిలోని కూడా ఎవరు ఒకరిని వదిలేసేవాళ్ళు కాదు. ఒక సోషల్ స్ట్రక్చర్ తోటి ముందుకెళ్ళేది. అది కాకుండా అంటే మానసిక ఒత్తిడులు, సమస్యలు పెద్ద కనిపించేవి కాదు. ఓకే. ఇప్పుడు అంటే మా ఊరు మొత్తంలో మా తాత ఒక్కతను డిప్రెషన్ అనుకోవాలి చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చాలా ఇదైన తర్వాత ఏదో ఆస్తి తగాదాలు అయ్యి మొత్తం ఆస్తి అంతా పోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ డిప్రెషన్లో ఉంటున్నారు. నాకు తెలిసిన అర్లియస్ట్ కేసు అదే. ఇంకా అది కాకుండా ఊర్లో ఇంక నేనేది వినలేదు. ఈ మధ్య కాలంలోని 13-14 సంవత్సరాల పిల్లలకి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అదిగో డిప్రెషన్లో ఉన్నాడని చెప్పి వాళ్ళతోటి మెడికేషన్ వాడించి చాలా ఎక్కువైపోతుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ అక్కడ యూజువల్గా స్టార్ట్ అవుతుంది. దీన్నంతా చూడడానికి ఏంటంటే మనం అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం నోటీస్ చేసుకోవాలి. ఎందుకంటే టెక్నికల్గా డిప్రెషన్ అయ్యేంత కష్టాలు అంటే మానసిక సంతులనం కోల్పోయేంత కష్టాలు లేవు ఇవాళ రేపు. ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పాలంటే ఎక్కడ ఆకలి లేదు. అంటే బయట ఎవరైనా భిక్ష చేసేవాళ్ళు కూడా కార్డులు స్కానర్లు చూపించి డబ్బులు అడుగుతుంటారు, కానీ అన్నం వేస్తే తీసుకోవట్లేదు. అంటే మన FCI గోడౌన్లోనే చాలా స్టాక్ ఉండిపోతుంది వేస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి లేదు. ఏదైనా చేసి అసలు ఏం చేయకపోయినా కానీ గవర్నమెంట్ ఫీడ్ చేస్తుంది. రెండోది అన్ని మెడికల్ సిస్టమ్ బాగుంది. ఇంతకుముందు అంటే పిల్లలు ఒక 10 మంది పుడితే 5-6 చనిపోయేవాళ్ళు. ఎంతమంది బతుకుతారో తెలిసేది కాదు. ఇంకా అంతకన్నా పెద్ద క్షోభ ఏముంటుంది తల్లులకు కానీ తండ్రికి కానీ. తన తర్వాత పుట్టిన జనరేషన్ చనిపోతుంది వాళ్ళ కళ్ళ ముందు అంటే అంతకు మించిన కష్టాలు, అంతకు మించిన క్షోభ ఏం లేదు కదా. ఇవాళ రేపు చాలా చెప్పాలంటే సుఖాలు ఉన్నాయి. పోనీ సమ్మర్లో ఇంతకుముందు బోల్డ్ పవర్ కట్స్ ఉండేవి, మధ్యాహ్నం కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు హాయిగా ఏసీలో ఉంటున్నాం, ఏసీ కారులో తిరుగుతున్నాం. పక్క ఊరికి నడిచెళ్ళాల్సిన పని లేదు, నీళ్ళు మొయ్యాల్సిన పని లేదు, ఇంటికే వాటర్ క్యాన్లు వస్తున్నాయి. ఇన్ని సుఖాల మధ్య జనాలు ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే ఇదంతా మనకు మనం ఆపాదించుకునేది. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగితే దానికి ఏదో కడతాం, ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ మానసిక సమస్య అనేది నా పర్సనల్. దీనికి ఒక కొలమానం లేదు. ఇప్పుడు నొప్పికి కూడా ఒక స్కేల్ ఉంది. ఎంత పెయిన్ ఉంటే ఒక పాయింట్, ఎంత పెయిన్ ఉంటే. కానీ మీ మానసిక సిచ్యువేషన్కి ఒక స్కేల్ అనేది లేదు కదా. ఇప్పుడు 10 మంది డిప్రెషన్లో ఉంటే 10 మందికి ఒక డిఫరెంట్ ఇవి ఉంటాయి. వీడి డిప్రెషన్ ఎక్కువ, వీడి డిప్రెషన్ తక్కువ అనడానికి లేదు. ఇప్పటికీ కూడా మెడికల్ అంటే ఒక సైకియాట్రీ అనే సబ్జెక్టు ఆ మెడికల్ లెక్సికాన్లో ఇంక్లూడెడ్ కాదు. ఇట్స్ నాట్ టెక్నికల్లీ మెడిసిన్. సైకియాట్రిస్ట్ని టెక్నికల్గా డాక్టర్స్ కింద కన్సిడర్ చేయరు. ఎందుకంటే అది నా పర్సనల్ ఇష్యూ. నేను ఒక సిచ్యువేషన్కి ఒకలా రియాక్ట్ అవుతాను, వేరే వాళ్ళు ఇంకొకలా రియాక్ట్ అవుతారు. సో చాలా పర్సన్ స్పెసిఫిక్ అది. దాన్ని జనరలైజ్ చేసి కేవలం మెడికేషన్ లీగలైజ్ చేయడానికే ఒక డాక్టర్ కింద మెడికల్ అసోసియేషన్ అందరితోనే అప్రూవ్ చేయించారు.
ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ మెడిసిన్ వస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ డెరిగేటెడ్ డ్రగ్స్, దే ఆర్ వెరీ అడిక్టివ్. ఒకసారి మొదలు పెట్టామంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎవరు పడితే వాళ్ళు అప్రూవ్ చేయకూడదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఎదుగో అది తీసుకో అది వాడే అంటే కుదరదు కదా అది. దానికి ఏంటి ప్రోస్ కాన్స్ చెప్పాలి, ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అని చెప్పాలి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు చేస్తుంది ఏంటి, మళ్ళీ అదే మెడిసిన్ ఇస్తున్నారు. ఓకే, దీంతో ఈ నష్టాలు ఉన్నాయని చెప్పి అదే సొల్యూషను అని చెప్పి ఇస్తున్నారు. బట్ అది సొల్యూషన్ కాదు కదా. మన పిల్లలకి అప్బ్రింగింగ్ నుంచే మనం చెప్పాలి అసలు ఎందుకు మానసిక సమస్యలు వస్తున్నాయంటే ఏంటి ప్రాబ్లము. ఓకే, టీనేజర్స్లో చూసాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక డిప్రెషన్ కానీ ఒక మానసిక సమస్య వచ్చింది ఒక నార్మల్ పర్సన్కి అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనేది ఫస్ట్ ఇండికేషన్. అంటే వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా లేరు. మనకు అంతా బాగానే కనిపించవచ్చు, ఏమైంది ఇప్పుడు మనమే అనుకున్నాం కదా ఇంతకుముందు అన్ని కష్టాలు ఉన్నా అందరు హెల్తీగా ఉన్నారు. ఈ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మనకి బయట నుంచి అంత రోజుగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినట్టే ఉంటుంది. ఎవరి ప్రొఫైల్ చూసినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పూల్ ట్రిప్లు వేస్తున్నారు, మంచి ఫుడ్ తింటున్నారు అనిపిస్తుంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చూస్తే అవంతా అబద్ధమే కదా. సో జనాలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, ఏం అచీవ్ అవ్వలేదని ధైర్యం కోల్పోతున్నారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మెయిన్ అక్కడ వస్తుంది, ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు జనాలకి. ఆ మిస్ మ్యాచ్ల వల్ల వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటున్నారు. ఈ డిస్కంఫర్ట్ కాస్త ఒక డిప్రెషన్కి లీడ్ చేయడం, దాని నుంచి ఇంకాస్త ఫర్దర్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే అండి, మనం ఎక్సర్సైజ్, ఫుడ్డు కరెక్ట్గా లేదు, మంది నిద్ర, ఈ మూడు కూడా ఒక బయలాజికల్ రిథమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి మన ఈజీగా అరిగేది మన క్లైమేట్కి తగిన ఆహారం తీసుకుంటా శారీరక వ్యాయామం చేసినప్పుడు మెంటల్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు అది ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయకుండా, ఫుడ్ సమంగా తినకుండా, నిద్ర సమంగా పాటించలేదనుకోండి, ఇలాంటి వాళ్ళు తొందరగా ససెప్టబుల్గా ఉంటారు ఏంటి మనకి ఏదైనా వచ్చినప్పుడు. ఎందుకంటే బాగా అలసిపోయి ఆయాసంలో పడుకున్నప్పుడు నిద్రే చాలా ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్ ఇస్తుంది. కరెక్ట్. మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే నిద్ర. నిద్ర పట్టదు వాళ్ళకి, ఏదో ఆలోచనలు వస్తుంటాయి, భయాలు వస్తాయి. ఆ భయాలు ఎక్కువయ్యి వాళ్ళకి షిజోఫ్రెనియా వస్తుంది, ఏవో కనిపిస్తుంటాయి, లేదా ఇది జరుగుతుందేమో అని యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి, ప్యానిక్ వస్తుంటుంది. సో ఏదైనా సరే వాళ్ళ సిచ్యువేషన్లో కంఫర్టబుల్గా లేరు అన్నది మనకి ఫస్ట్ ఇండికేషన్, వీళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనడానికి. సార్ మరి మీరు దీనికి ఫ్లవర్ థెరపీ అనేది మీరు డెవలప్ చేశారు అంటే అసలు మీరు ఈ ఫ్లవర్ థెరపీని దీనికి కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది, మీరు ఈ ఫీల్డ్ నేను అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బేసికల్గా ఇది మా మదర్ డెవలప్ చేసిన మెడిసిన్స్ అండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలోని ఆవిడ కర్మయోగి కర్మ సన్యాసం తీసుకున్నారు దీక్ష. తర్వాత వేదిక్ ఎకాలజీ అనే సబ్జెక్ట్ రాశారు. అదేంటి రీసెర్చ్ ఎలాగా మన ప్రకృతిలో యూనివర్స్ ఫార్మ్ అయిన తర్వాత దాన్ని ఎలా సస్టైన్ అవుతుంది, దేవీ దేవతల రోల్ ఏంటి. ఇప్పుడు ఇంద్రుడు అంటే ఒక రోల్ ఉంది కాబట్టి మనం ఇంద్రుడు ఒక దేవుడు, లేకపోతే వరుణుడు ఉన్నాడు, వరుణుడు రోల్ ఏంటి, ఊరికి ఏదో రాయినో చెట్టునో పొట్టునో పూజ చేసినట్టు కాదు కదా. అంటే ఈ ప్రకృతిలో ఈ శక్తులన్నిటికీ మనం ఒక పేరు ఆపాదించి దాన్ని ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ దేవి దేవతలను ఎంచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడే ఉన్నాడు అనుకోండి, మనకి ప్రకృతిలో ఆయన రోల్ ఏంటి అంటే మనకి నైట్రోజన్ సైకిల్ ఉంటుంది ఎన్విరాన్మెంట్లో ఎకాలజికల్గా. ఆ నైట్రోజన్ సైకిల్కిను ఇంద్రుడికి చాలా పోలికలు కలుస్తాయి.
అలాగే ఇప్పుడు మనకి అష్టమాతృకులు ఏంటి, నవదుర్గలు ఎవరు, ఇలాగ అన్ని ప్రతి దేవి దేవతలు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ ఇదేంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇంతమంది దేవి దేవతలు, ఒక దేవుడు ఒక దేవత ఉంటే సరిపోతుంది కదా. అవును. అంటే మనం ఒక రిలీజియన్ని కూడా ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఎనర్జీని రిలీజ్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? యజ్ఞాలు చేసేవాళ్ళు వర్షాలు కురవాలంటే. అవును, యజ్ఞాలు చేసేవాళ్ళు. అంటే ఏంటి, అక్కడ ముందు ఇంద్రుడిని వరుణుడిని వీళ్ళందరినీ ప్లీజ్ చేయాలి అంటే ఒక పర్టికులర్ మంత్రం చదివేవాళ్ళు, కొన్ని కావాల్సిన అందులో హవన ద్రవ్యాలు ఉండేవి. ఇవన్నీ వాడితే వర్షాలు ఎందుకు కురుస్తాయి? మామూలు వర్షం కూడా కాదు, ఉరుములు మెరుపులు వచ్చి కురిసినప్పుడే అది సక్సెస్ అయినప్పుడు. అంటే మనం మంత్రోచ్చారణ, ఏ ఎనర్జీస్ని స్టిమ్యులేట్ చేయడానికి, ప్రకృతిలో ఏ చేంజెస్ తీసుకురావడానికి ఏం చెయ్యాలి, దానికి తంత్రం, యజ్ఞం, మంత్రం ఇవన్నీ ఉండేవి. వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ వచ్చారు. అప్పుడు గురువుగారు అన్నారు, ఇది గుప్త విద్య, అందరికి చెప్పకూడదు, దీన్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఓకే. అంటే మదర్ ఆల్రెడీ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో హ్యూమన్ బాడీ కూడా యూనివర్స్ మోడల్లోనే ఫార్మ్ అయింది. మనకు బయట ఏ శక్తులు అయితే ఉంటాయో అన్ని ప్రకృతి అంతా కూడా మన లోపలే ఉంటుంది. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు లోపల చేస్తాం, అంతర్ముఖం అవుతాం, మన లోపలికి వెళ్ళినప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. సో వీ రియలైజ్ ద యూనివర్స్ విత్ ఇన్ అస్. సో ఇవే ఎనర్జీస్ మనకి శరీరంలో ఉంటాయి. అంటే మనకి మూలాధారం ఉంది, గణపతి, బ్రహ్మ, ఇంద్రుడు, ఢాకిని ఉండి, ఐరావతం ఉంటుంది, ఇంకో నలుగురు అంటే ఒక శబ్ద బీజానికి సంబంధించిన అమ్మవార్లు ఉంటారు. సో మనం ఏంటి, ప్రాణాయామం జరిగినప్పుడల్లా బ్రీత్ అవుట్ చేసి లోపల ప్రాణం అంతా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడల్లా ఈ ప్రాణం లోపలికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అయ్యి డిఫరెంట్ మెటబాలిక్ ఫంక్షన్స్ని చేస్తుంది. ఓకే. ఇప్పుడు మూలాధారానికి ప్రాణం చేరి అక్కడి నుంచి శరీరంలో డిఫరెంట్ ఫంక్షన్స్ చేయాలి. అంటే ఇంద్రుడి రోలు అక్కడి నుంచి నిర్వర్తించాలి, బ్రహ్మ రోల్ నిర్వర్తించాలి. ఇప్పుడు బ్రహ్మ అనే ఎనర్జీ మనకు కరెక్ట్గా లేదనుకోండి, క్యాన్సర్స్ వస్తుంటాయి బాడీలో. ఓకే. అంటే అది క్రియేషన్కి అడ్డు లేనప్పుడు, విపరీతంగా క్రియేషన్ ఎక్కువైతే క్యాన్సర్. అదే సెల్ రిపీట్ అయ్యి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంద్రుడు గతి తప్పినప్పుడు, ఇంద్ర పదవిని కోల్పోయినప్పుడు వీక్ అయిపోతాడు. ఏ ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే నైట్రోజన్ సైకిల్ అనుకున్నాం కదా. సో ఇంద్రుడు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటి, స్టెబిలిటీ ఉండదు, డయాబెటీస్ వస్తుంది, శక్తి కోల్పోతాడు, కాన్ఫిడెన్స్ కోల్పోతారు మనిషి, జడ్జిమెంట్ కోల్పోతారు. ఓకే. సో ఇలాగా ప్రాణం మీద స్టడీ చేసి చక్రాలు, నాడుల ద్వారా ఏ డిసీజెస్ వస్తున్నాయి, ఏ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి, ఆ దేవీ దేవతల యొక్క వృక్షాలు వాడి ఆ ఫ్లవర్స్తోని ఒక మెడిసిన్ కింద డెవలప్ చేశారు. మా మదర్. ఓకే. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. చెట్టు సంవత్సరం మొత్తం పెరుగుతుంది, కానీ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వితిన్ 1 వీక్ 10 డేస్లో మొత్తం మారిపోతుంది. చాలా ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది అనమాట. అదేంటి, మీరు కెమికల్గా తీసుకుంటే హార్మోనల్ యాక్టివిటీ అనుకోండి, లేదా ఎనర్జీ వైజ్గా తీసుకుంటే ఎక్స్ప్రెషన్. ఏ చెట్టు అయినా ఏదైనా కానీ దాని ఎక్స్ప్రెషన్ అంతా ఫ్లవరింగ్ అప్పుడే చూపిస్తుంది. సో ఎనర్జీ అంతా మనకి ప్రాణం అనేది బయటకు వస్తుంది ఫ్లవరింగ్ అప్పుడు. ఓకే. సో ఆ కాన్సెప్ట్తోని ఫ్లవర్స్ వాడతాం. అండ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూస్. ఏంటి, పిల్లలకైనా వాడచ్చు, ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం ఇప్పుడు మొత్తం మెడిసిన్ అంతా కూడా అండి వీళ్ళు అన్నమయ్య కోసం దగ్గరికి తీసుకొచ్చి కేంద్రీకరించి అక్కడ ఆపేశారు. ఆయుర్వేదం తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నా కానీ ఇప్పుడంతా కూడా సిస్టము ఒక అల్లోపతి సిస్టమ్నే ఫాలో అవుతున్నారు. ఓకే, ఏ కెమికల్స్ ఉన్నాయి, ఇందులో ఏం టాక్సిన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నారు, కానీ దాని సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు హోమియోపతి చూసారంటే మనకి విజ్ఞానమయ కోసం మీద పనిచేస్తుంది. ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఉంటాయి. విజ్ఞానమయ కోసం మీద పనిచేసేదాన్ని మీరు అన్నమయ కోసం దగ్గర క్వాంటిఫై చేయలేరు.
Okay. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది అది. అదే మెడిసిన్ 10 మందికి ఇస్తే 10 మందికి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి హోమియోపతిలో. అలాగే ఆయుర్వేదం తీసుకున్నారు. ఆయుర్వేదంలోని మనకు కొంతవరకు అన్నమయ్య కోసం మీద పనిచేసే ఉంటాయి. ఇప్పుడు త్రిఫల్ చూర్ణం ఉంది, డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి కడుపులో బాగాలేనప్పుడు లేదా ఏదో పసర్లు ఇవి. కాకపోతే దానికి మించి మా మెడిసిన్ ఏంటంటే ప్రాణమయ కోసం మీద పనిచేస్తుంది. అంటే శరీరం ఉంది, దీనిలో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, కాకపోతే దానిపైన ప్రాణం ఉంటుంది. ఆ అంటే ప్రాణం మీరు ఆ మూలానికి మెడిసిన్ ఇస్తున్నారు, పైన కాకుండా ఎక్కడైతే కాసు ఉందో అక్కడికి మెడిసిన్. ఇంబ్యాలెన్స్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు థైరాయిడ్ వస్తుంది చాలా మందికి. మేము ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 కేసెస్ చేసాం. దానికి మందు లేదంటారు. ఏంటి థైరోనామ్ తీసుకుంటా ఉండాలి, బాడీ ఎప్పుడో బ్యాలెన్స్ అయినప్పుడు అవుతుంది అంటారు. బట్ అది సొల్యూషన్ కాదు కదా. ఏంటి మన విశుద్ధి చక్రంలో ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ కింద పరిగణిస్తుంది. ఆ విశుద్ధి చక్రానికి సంబంధించిన దేవతల ఫ్లవర్స్ మెడిసిన్ కింద ఇచ్చినప్పుడు అది ఇంబ్యాలెన్స్ ఉన్నది కాస్త మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ బ్యాలెన్సింగ్ మెడిసిన్స్ అన్నమాట. యా సార్, చాలా చక్కగా చెప్తున్నారు. అంటే మనము దేనికి ఏ ఫ్లవర్కి ఎవరు అధిపతి, ఈ చక్రాలకి ఫ్లవర్కి రిలేషన్ ఏముంది, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారణ అయితే ఖచ్చితంగా ఉంది. సార్ మీరు ఇందాక చెప్పారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా ఎంతో మందికి సొల్యూషన్ దొరికింది అని చెప్పారు. సో అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉండి ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చారు సార్, అంటే అతనికి తెలియదు, బట్ మీరు ఫస్ట్ ఎలా డయాగ్నోస్ చేస్తారు, చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలా, అంటే మీ సమక్షంలోనే జరుగుతుందా, లేకపోతే దీనికి మంత్స్ ఉంటుందా, ఇయర్స్ ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? డయాగ్నోసిస్ అనేది ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోయిందండి. ఇంతకు ముందులాగా డాక్టర్స్ కూడా స్టెథోస్కోప్ పట్టుకొని నాలుగు చూసి ఏం చేయట్లేదు. యూజువల్గా 90% మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా రిపోర్ట్స్తోనే వస్తున్నారు. ఎందుకంటే TSH ఎంత ఉంది, 9 ఉంది, నాకు 4 ఉండాలి, ఎట్లుంది వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు గూగుల్ వచ్చింది, చాలామంది సెల్ఫ్ డయాగ్నోసిస్ కూడా ఎక్కువైపోయింది. బట్ తెలియకుండా వచ్చిన వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళకి వెయిట్ కంట్రోల్ అవ్వదు, ఫస్ట్ ఇండికేషన్. అంటే విశుద్ధి చక్రం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే మన స్పేస్ ఎలిమెంట్ కంటైన్ అవ్వదు, బాడీ గతి తప్పుతుంది. PCOD, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం. కొంతమందికి ఏంటంటే చాలామందికి నిద్ర సమంగా పట్టదు. అంటే ఎక్కువసేపు పడుకుంటారు. మనం 5 గంటలు పడుకున్నా కానీ ఫ్రెష్గా లేచామనుకోండి డే అంతా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏంటి పాపం స్ట్రగుల్ అవుతుంటారు నిద్రపోవడానికి. 8 గంటలు 10 గంటలు పడుకున్నా సరే రిఫ్రెష్ అవ్వదు బాడీ, రోజంతా డల్గా ఉంటుంది. అదొక ఇండికేషను. అది కాకుండా మీరు 90% థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే రిపీటెడ్ థాట్స్ వస్తుంటాయి. దీని గురించి ఆలోచించకూడదు, ఇది వద్దు అన్నప్పుడు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అంటే అక్కడ స్పేస్ ఎలిమెంట్, స్పేస్ ఏంటి, ఇన్ఫినిటీ, ఎంత స్పేస్ అయినా ఉంది, ఏ ఆలోచన అన్నా రావచ్చు. అదే వస్తుంది. అంటే అక్కడ స్పేస్ని కంటైన్ చేయగలిగింది ఒక్కటే ఏంటంటే వలయం. ఇప్పుడు సముద్రంలో ఓడ ఉందనుకోండి, ఎట్టిదన్నా వెళ్ళొచ్చు, కానీ సుడిగుండంలో చిక్కుకుంటే అక్కడే తిరుగుతుంటుంది. సో వీళ్ళకి స్పేస్ కరప్ట్ అయింది, కన్వల్యూట్ అయ్యింది అంటే అక్కడ ఏదో సుడిగుండంలో ఫార్మ్ అయింది. బాడీలో టాక్సిన్స్ అన్నీ అక్కడే తిరుగుతుంటాయి, ఆలోచనలు అక్కడే తిరుగుతుంటాయి, బయటికి వెళ్ళలేరు, ఫ్రెష్ థాట్ రాదనమాట. బట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము నాడీ చూస్తాం, నాడీ చెక్ చేసి అడుగుతాం, ఓకే ఇవి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటున్నది, అది వాతపిత్త కఫాలు బట్టి నాడి బట్టి అడుగుతాం. ఓకే ఇది పలానా ప్రాబ్లం ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే డయాగ్నోసిస్ ఇప్పుడు అంత అడ్వాన్స్డ్గా మనకి అవైలబుల్ ఉన్నప్పుడు ఏదైనా కానీ మన బెటర్మెంట్ కోసం వాడుకోవాలి. మనం ఏదైనా సిస్టమ్ కరెక్ట్గా లేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారంటే వాడొద్దని చెప్తాం, కానీ అక్కడ ఇరిగిందో లేదో ఎక్స్రే తీసుకోవద్దని చెప్పాం కదా. అది టెక్నాలజీ, ఇది టెక్నాలజీ. బట్ మనకు అవసరం ఏముంది, ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఎప్పుడైనా కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. సో
ఇది వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, ఇప్పుడు వాళ్ళు ఎంత డోసేజ్ వాడుతున్నారు. ఇప్పుడే ఫ్రెష్గా థైరాయిడ్ డయాగ్నోస్ అయ్యింది అనుకోండి, 3 నెలలు మా మెడిసిన్ వాడితే అది నార్మల్ అయిపోతుంది. అంటే మరీ కాంప్లికేటెడ్గా లేకపోతే. చాలామందికి అది అప్పుడప్పుడే డయాగ్నోస్ అయిన వాళ్ళకి 3 నెలల్లో నార్మల్ అయిపోతుంది. అంటే హార్మోనల్ బ్యాలెన్స్ కూడా రిస్టోర్ అయిన తర్వాత. బట్ ఇప్పుడు ఏదో 100-150 mcg వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి, ఒకేసారి ఆపేయడానికి కుదరదు. మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఏది వాడినా సరే రెగ్యులర్ యూసేజ్ వాడుతూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా కంటిన్యూ చేయాలి, తగ్గించాలి. అంటే ఇప్పుడు 4 రోజులు చూస్తాం నార్మల్గా ఉన్నాయి రిజల్ట్స్ అన్నప్పుడు దాన్ని 125-75 చేస్తాం. మళ్ళీ అది నార్మల్గా వచ్చేంత వరకు 1 నెల 2 నెలల్లో వాడతాం, దాన్ని మళ్ళీ 50, ఇలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తాం అనమాట. డిపెండ్స్ అండి, ఒక్కొక్కరికి 3 నెలల్లో తగ్గిపోతుంది, కొంతమందికి 1 year పడుతుంది, బట్ ఖచ్చితంగా రిలీఫ్ అయితే వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా తగ్గినప్పుడు ఏదైనా అవ్వనండి, ఇప్పుడు మానసిక ఒత్తిడి అయినా సమస్యలైనా, ఇప్పుడు థైరాయిడ్ అయినా అవ్వచ్చు, మీ దగ్గరకు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 6 months ట్రీట్మెంట్లో ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయారు, ఇంకా ప్రాబ్లం లేదని మీరు చెప్పేశారు, మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? తిరగబెట్టడానికంటే హెల్త్ అనేది ఇట్స్ బ్యాలెన్స్ అండి, ఓకే, మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ప్రపంచంలో దేవుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్పలేడు. ఇదిగో దేవుడు నాకు వరం ఇచ్చాడు ఆరోగ్యంగా ఉంటానని చెప్పి నేను చెదారం తిన్నాను అనుకోండి, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది. ఎప్పుడైనా కానీ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మన వాళ్ళు అదే చెప్తారు, అందుకే పొద్దున్నే లెగిసి సంధ్యావందనం చేయించాలి, అట్లీస్ట్ సన్ రైజ్ చూస్తాం, అక్కడ స్టార్ట్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, తర్వాత కంపల్సరీ మంత్ర పఠనం ఉండేది, రామాయణం గీత ఏదో ఒకటి వేద పఠనం ఉండేది. మీకు చదువు వచ్చినా రాకపోయినా, మీకు టెక్నికల్ ఈ ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా కనీసం హనుమాన్ చాలీసా అయినా చదివేవాళ్ళు. ఏంటి అది కూడా ఒక నీ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసుకొని ఉంచుకునే ఒక పద్ధతి. పిల్లలకైతే రోజు కంపల్సరీ ఎక్కాలు చదివించేవాళ్ళు, వాళ్ళకి వచ్చే 20 దాకా వచ్చినా సరే రిపీట్ చేయించేవాళ్ళు. ఏంటి, సో మైండ్ ఎక్సర్సైజ్ అవ్వాలి, మన ఫిజియాలజీ అంతా ఎక్సర్సైజ్ అవ్వాలి, బాడీ ఎక్సర్సైజ్ అవ్వాలి. ఏ ఒక్కటి ఇగ్నోర్ చేసినా కానీ హెల్త్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఓకే, ప్రాబ్లం వచ్చింది, మేము బ్యాలెన్స్ చేస్తాం. ఎలాగుంటుందంటే, ఇప్పుడు బండి రిపేర్ చేశారు కదా, ఇంకా యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. మీకు యాక్సిడెంట్ చేయడం అలవాటు అయితే ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ యాక్సిడెంట్ అవుతుందండి. సార్, ఇంకొకటి, మరి ఈ ఫ్లవర్ థెరపీ అనేది చాలా మందికి తెలియదు, అంటే ఎక్కువ పబ్లిక్లోకి వచ్చి ఉండదు. అంటే ఇది కొంచెం కాస్ట్లీనా, లేకపోతే అంటే మధ్యతరగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందా? ఇప్పుడు ఫ్లవర్ థెరపీ అనగానే చాలా మందికి ముందు అసలు ఇది ఒకటి ఉంది అనేది కూడా తెలియకపోవచ్చు, ముందు తెలిసిన తర్వాత ఇది ఎంతో కాస్ట్లీ, ఉన్నతమైన వాళ్ళకే కావచ్చు అనుకునే అపోహలు కూడా ఉంటాయి. రిలేటివ్గా చూసుకుంటే చీపేనండి. అంటే మాకేంటంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఓకే, కలెక్షన్. అంటే మేము 1 లీటర్ మందు తీసుకురావాలన్నా కానీ మాకు 10,000 అవుతుంది, 20 లీటర్లు తీసుకురావాలన్నా దాని మీద ఇంకా 2,000 అంత పెరుగుతుందేమో. కానీ మాకు ఒక లిమిటెడ్ ఇది ఉంటుంది. ఏంటి, ముహూర్తం అప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ వృక్షాలు ఎక్కడ ఉంటాయో అవి బ్లూమ్ అవుతున్న టైంలో ఫ్లవర్స్ తీసుకొని అప్పుడు మెడిసిన్ చేయాలి. ముహూర్తం చూస్తారన్నమాట, ముహూర్తం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే కదా యాక్టివ్ అయ్యేది. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు పంటలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కోసేవాళ్ళు కాదు, దాని ముందు తింటే అది విషం కింద. ఎప్పటి కూడా ట్రైబల్స్ ఎవరైనా ఆ పంట టైంకి ముందు ఎవరైనా కోసారంటే వాళ్ళని ఊర్లోంచి వెళ్ళేసేవాళ్ళు, ఇప్పటికే వేస్తారు. సో ఆ టైం దాటకుండా తీస్తే అది పనిచేయదు, ఎఫెక్ట్ ఉండదు. సో దాన్ని బట్టి వెళ్ళి అవి ఎక్కడైతే న్యాచురల్గా పెరుగుతాయో, ఇప్పుడు సంపంగి ఫ్లవర్స్ కూడా వాడతాం మేము, మార్కెట్లో దొరుకుతాయి కదా, తెచ్చుకోవచ్చు కదా, అంటే అవి పని చేయవు. అక్కడికి వెళ్ళి వాటి న్యాచురల్ హ్యాబిటాట్ ఎక్కడ, సింహాచలం కొండల పైన, అరకు, పాడేరు, ఆ ఏరియాలోని అది న్యాచురల్గా సెలెక్ట్ చేసుకొని పెరిగింది, అక్కడికి వెళ్ళి తీస్తాం. ఇప్పుడు నేరేడ్ ఉందనుకోండి, నేరేడ్ ఎక్కడన్నా పెరుగుతుంది, అలాగని మళ్ళీ హైబ్రిడ్స్ పనిచేయవు, దాని న్యాచురల్ హ్యాబిటాట్. సో ఇలాగ మేము అవి తీస్తాం కాబట్టి మాకు అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు నేను ఎక్కడి నుంచో కెమికల్స్ తీసుకొచ్చి పారాసెటమాల్ ఉందనుకోండి, ఓకే వీడి దగ్గర ఇది కొన్నాను అది కొన్నాను, బల్క్లో కొనుక్కున్నప్పుడు నేను అది రేట్ తగ్గించుకోవడానికి అవుతుంది. ఇదేంటంటే కాస్ట్లీ కూడా పెట్టాం మేము. ఏంటంటే ఏది మెడిసిన్స్ లాగా ట్రీట్మెంట్ లాగా 1,00,000 2,00,000 అలాగ ఉండదు మాది. నెలకు వచ్చేసరికి ఒక మెడిసిన్ 2,000 3,000 అలాగ ఉంటుంటుంది. ఓకే. సో రీజనబుల్లే. మరి ఇది ఎలా ఇస్తారు మీరు? క్యాప్సిల్స్ లాగా ఉంటుందా లేకపోతే ఏదైనా పౌడర్ లాగా ఉంటుందా? లేదండి, మేము ఎందుకంటే ఇది ప్రాణం మీద పనిచేసేది కాబట్టి లిక్విడ్ ఫామ్లోనే ఇస్తాం. ఓకే. అదేంటంటే ఒక కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ లాగా ఉంటుంది. అది వాటర్లో ఒక అరకప్పు నీళ్ళల్లో 3 చుక్కలు వేసుకొని మెల్లిగా చప్పరిస్తూ తాగాలి రోజుకి ఒక 3 సార్లు. ఎందుకంటే వాటర్ ఈజ్ అ క్యారియర్ ఆఫ్ లైఫ్. ప్రాణాన్ని క్యారీ చేసేది వాటర్. అలాగే మెసేజ్ని క్యారీ చేసేది కూడా వాటరే. ఇంతకుముందు పాత సినిమాలో చూడండి, ఋషులు ఎవరైనా ఉంటే ఇలాగ నీటిలో మంత్రం వేసి చెప్పించేవాళ్ళు. లేదు భూదానం గోదానం ఇస్తున్నాం అంటే వాటర్ పెట్టి అంటే అది కాంట్రాక్ట్. నేను చెప్తున్నాను, వాటర్లో అది రికార్డ్ అయ్యింది. సో దట్ ఈస్ పాస్డ్ ఆన్ త్రూ ద యూనివర్స్. ఒకసారి నీటిలో నేను ఇది చేసిన తర్వాత నేను అది మాట తప్పలేను, నేను మళ్ళీ వెనక్కి తీసుకోలేను. ఎందుకంటే అక్కడ మెసేజ్ వెళ్ళిపోయింది, అక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. సో ఈ దేవి దేవతలు అన్న ఎనర్జీ ఏదైతే ఉందో, సో మన బాడీలో ఇప్పుడు క్యాన్సర్ అయితే తీసుకున్నాం, లేకపోతే థైరాయిడే తీసుకున్నాం, ఇక్కడ స్పేస్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యింది. బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అది త్రూ వాటర్. సో ఆ మెసేజ్ అక్కడికి వెళ్తుంది. ఓకే. సో అక్కడ బ్యాలెన్స్ రిస్టోర్ చేస్తుంది, మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది మళ్ళీ. సో 3 నెలలు మినిమం చెప్తాం ఏదన్నా కానీ ప్రాబ్లంకి. ఎందుకంటే 2 మండలాలు ఒక సీజన్, అట్లీస్ట్ ఈ 3 నెలల్లో అది మెయింటైన్ చేసుకోగలిగింది బాడీ బ్యాలెన్స్ అంటే ఫ్యూచర్లో కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఒక 10 రోజులు వాడి తగ్గిపోయింది కదా అని ఆపినప్పుడు మళ్ళీ రీసర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడైనా కానీ ఒక కోర్స్ లాగా 3 మంత్స్ వాడినప్పుడు బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు 3 మంత్స్ వాడారు, మళ్ళీ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ నాడి పట్టుకొని చూస్తాం, చెప్తాను ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే. ఎందుకంటే కొంతమందికి ఏంటి మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి, దానికి 99% లివర్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల మైగ్రేన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఇస్తాం, మైగ్రేన్ తగ్గుతుంది. బట్ ఆ ఎసిడిటీ ఇంకా తగ్గిందా లేదా, మైగ్రేన్ తగ్గిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, అది అసిడిటీ కింద మారి లంగ్స్లో కఫం పెరుగుతుందా లేకపోతే సైనస్ ప్రాబ్లం కింద మారుతుందా, ఇవి చూసుకోవాలి. ఏదన్నా కానీ ఒక కరెక్టివ్ మెజర్, ఒక హెల్త్ అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. ఓకే. అప్పుడు ఆ సమస్య ఏదో ఇక్కడ నొప్పి ఉంది, ఆ నొప్పి తీసేస్తే సరిపోదు. మేము ఇచ్చే ఆర్థరైటిస్ మెడిసిన్ కూడా అలాగే ఉంటుంది. ఏంటి, మేము ఇచ్చేది నొప్పికి ఇవ్వం. ఇప్పుడు ఇక్కడ జాయింట్లో ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ జాయింట్ ఇది కాదు ఇష్యూ, మొత్తం బాడీలో ఉన్న స్కెలిటల్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఎలాగ అతుక్కుంటుంది, కాల్షియం వచ్చి అక్కడికే వచ్చేందుకు అతుక్కుంటుంది, మొత్తం శరీరంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అంటే దానికి ఒక నాలెడ్జ్ ఉంది, అక్కడ ఇంబ్యాలెన్స్ ఏదైనా క్రాక్ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకునే సిస్టమ్ ఉంది. కానీ ఆ నొప్పి అక్కడ వచ్చినప్పుడు రిపేర్ చేసే బాడీ ఇక్కడ నొప్పి వస్తుంటే ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఇది కూడా రిపేర్ చేసుకోవాలి కదా, ఎందుకంటే బాడీలో ఆ టెక్నాలజీ ఉంది, ఆ సిస్టమ్ ఉంది. కాల్షియం అనేది ఎప్పటికప్పుడు మనకి 80 ఏళ్ళకైనా కానీ ఫ్రాక్చర్ అయితే మళ్ళీ అతుక్కుంటుంది. అంటే 80 ఏళ్ళ వరకు కీళ్ళ నొప్పులు మనం రాకుండా చూసుకోవచ్చు కదా బాడీ. అంటే అక్కడ కాల్షియం మెటబాలిజం కరెక్ట్గా ఉంది, మెసేజ్ కరెక్ట్ అయింది, మెసేజ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అంటే అక్కడ గుజ్జు పట్టాల్సిన దగ్గర కాల్షియం డిపాజిట్ అవుతుంది, లేదా కాల్షియం పట్టాల్సిన దగ్గర పట్టుకోకుండా అరిగిపోతుంది. సో అదేంటి, స్కెలిటల్ సిస్టమ్కి మన మస్కులర్ సిస్టమ్కి మధ్య జరిగే డైజెస్టివ్ ప్రాసెస్. సో అగ్నికి సంబంధించింది, మణిపుర చక్రానికి. సో మేము ఇచ్చేది ఏంటి, మణిపుర చక్రానికి మందిస్తాం. అంటే అక్కడ మళ్ళీ ఆ మెసేజు అదంతా రిస్టోర్ అయ్యేటట్టు మంది ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అప్పుడు తగ్గుతుంది. సో ఏంటి, మొత్తం ఆ ప్రాసెస్ని హీల్ చేయాలి. ఏంటి, మనం తిన్న ఫుడ్ రసంలోకి వెళ్ళి, రక్తంలోకి వెళ్ళి, మాంసంకి వెళ్ళి, అప్పుడు బోన్కి వెళ్తుంది.
సో మజిల్ నుంచి బోన్కి వెళ్ళే ప్రాసెస్లో కూడా డైజెషన్ జరుగుతుంది. ఆ డైజెషన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇంత డీప్గా స్టడీ చేసుకొని మెడిసిన్ ఇస్తామండి. సార్ మరి ఇప్పుడు మీరు అంటే ఏ వయసు వాళ్ళకైనా ఇప్పుడు చక్కటి రిజల్ట్ కూడా ఉందని చెప్పారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ 50 years ఆ ఏజ్ వాళ్ళకు కూడా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తే ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా అంటే రిజల్ట్ అనేది ఆ ఏజ్కి కూడా ఉంటుందా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఇప్పుడు నీకు 75-80 yearsకి వచ్చి నేను మళ్ళీ జాగింగ్ చేయాలి, మొత్తం ఆర్థరైటిస్కి వస్తుంటారు చాలామంది 70s, ఆ టైం వస్తుంది చాలామందికి. పెయిన్ రిలీఫ్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంత స్థాయికి వాళ్ళు చేరతారు. కానీ నేను పరిగెత్తలేకపోతున్నాను, మెట్లెక్కలేకపోతున్నాను అంటే ఆ ఏజ్కి అవ్వదు. మెట్లెక్కాలంటే జాగ్రత్తగా ఎక్కాలి. ఆ ఏజ్లో ప్రతిదీ ఒక పరిమితి ఉంటుంది. అదే ఇప్పుడు పిల్లలు అనుకోండి, ఈవెన్ 16-17 yearsకి ఆర్థరైటిస్ అని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ పరిగెత్తచ్చు తిరిగి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చెప్తాం, పరిగెత్తకపోవడం వల్ల ఆర్థరైటిస్ వచ్చింది, మజిల్ స్ట్రెంగ్త్ లేకపోతే బోన్స్ కూడా వీక్ అవుతాయి, సో అది చెయ్యాలి. ఇప్పుడు అలాగే చాలామంది 44-45 ఆ టైంకి మెనోపాజ్ వచ్చేస్తుంది, దాంతో ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 50, 52, 53 వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది. అట్ 55 వాళ్ళు వచ్చి నాకు పీరియడ్స్ అవ్వట్లేదంటే అది అప్పుడు ఆగిపోతుంది. అది ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏజ్ అండ్ టైం స్పెసిఫిక్ అండి. అంటే మన న్యాచురల్ స్టేట్ ఏంటి, మనం ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. అన్యాచురల్గా ఉండాలనుకుంటే కష్టం. అంటే ఇప్పుడు హెయిర్ ఫాలే ఉంది, లేకపోతే హెయిర్ వైటనింగ్ ఉంది. ఇప్పుడు 21, 22, 25 years వాళ్ళకి చేస్తాం, చాలా రిమార్కబుల్గా పనిచేస్తుంది. కానీ 50 years వాళ్ళు కూడా వచ్చి మాకు హెయిర్ ఫాల్కి మెడిసిన్ కావాలంటే నీకు అవసరం ఏముంది? ఇప్పుడు అది అయిపోయింది, యూత్ అయిపోయింది, ఆ ఎనర్జీ ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా చేస్తే అన్యాచురల్గా చేయాలి. మన మెడిసిన్స్ ఏంటంటే అన్యాచురల్గా వెళ్ళేవి కాదు, న్యాచురల్కి దానికే ఉంటాయి. ఆయుర్వేదంలో చాలా సిస్టమ్స్ ఏవో చెప్పారు, మళ్ళీ భస్మాలు, లేహ్యాలు ఉంటాయి. బట్ దట్ విల్ టేక్ దట్ ఎనర్జీ ఫ్రమ్ సమ్వేర్. ఇప్పుడు నేను హెయిర్కి చాలా ఎనర్జీ డైవర్ట్ చెయ్యాలి ఎక్కడి నుంచో. 50 yearsలో హెయిర్ తీసుకురావాలి, మళ్ళీ బ్లాక్ హెయిర్ తీసుకురావాలంటే అంటే నా బోన్ అక్కడ డ్యామేజ్ అవ్వచ్చు, నా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వచ్చు, ఎక్కడికో వెళ్ళాల్సిన ఎనర్జీ ఇటు డైవర్ట్ చేస్తాం. సో దాంతో వేరే కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు ఏదో నర్వస్ సిస్టమ్కి వెళ్ళాల్సిన ఎనర్జీ అది డైవర్ట్ అయ్యింది, వాళ్ళకి ఏదో మెంటల్ ఇష్యూస్ వచ్చినాయి, ప్రాబ్లం వచ్చింది, పెరాలసిస్ వచ్చింది అనుకోండి, జుట్టు కన్నా అంటే పారాలిసిస్ కన్నా జుట్టు లేకపోవడం బెటర్ కదా. సరే, మరి మానసిక సమస్యలు, ఈ ఒత్తిడి ఫ్లవర్ థెరపీ ద్వారా అనేది మనం తెలుసుకుంటున్నాము. సో దాంట్లో ఇంకా అంటే ఎలా రెమెడీ అనేది ఇంకా ఈజీగా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలా అనేది? ఫిజికల్గా మేము మెడిసిన్ ఇస్తాం, అంతా సెట్ అవుతుంది. కానీ మానసిక సమస్యలకి అంటే చాలా పద్ధతులు ఉంటాయి దాని నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద పర్సన్. కొంతమంది ఏదైనా సిచ్యువేషన్ వస్తే తొందరగా బయటకు వస్తారు, కొంతమంది కొంచెం ఒక 2 నెలలు తీసుకుంటారు, కొంతమంది 3 నెలలు తీసుకుంటారు. కానీ చాలామందికి అందులోంచి బయటికి రాలేకపోతుంటారు. పర్సన్ స్పెసిఫిక్ కాబట్టి వాళ్ళ పర్సనాలిటీకి తగినట్టు ఇస్తాం. అండ్ ఇప్పుడు బయటికి రావడానికి చాలా ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. అంటే మనసు అది ఆలోచించకుండా వేరే ఆలోచనలు ఆలోచించుకోవాలి. కొంతమందికి మ్యూజిక్ థెరపీ ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఏంటి దేవుడి మీద భారం వేసాను ఇంకా ఆయనే చూసుకుంటారు అనుకుంటే అంతకు మించింది ఏం లేదు కదా. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. కాకపోతే మనకి కృష్ణుడు చెప్పిందే అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ మానసిక ఒత్తిడిలోంచి బయటికి రావడానికి. ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితం చూడొద్దు. అంటే కర్మ చెయ్యడమే, నీకు ఆ పని వచ్చింది, నువ్వు ఆ పని చెయ్యాలి. ఫెయిల్ అవ్వ పాస్ అది పక్కన పెట్టు, నీ ముందు అది వచ్చింది, మనం సెలెక్ట్ చేసుకున్నాం, మన కర్మ. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధమే అంత చాలా పెద్ద డిప్రెషన్ కదా. ఎంతమంది చనిపోయారు, తాతలను చంపుకోవాల్సి వచ్చింది, మనవాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది, గురువుని చంపారు.
ఇంకా అంతకు మించిన బాధ దుఃఖం ఏముంటుంది? అదైనా సరే అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళ కర్మని వాళ్ళు పాటించారు కాబట్టి డిప్రెషన్ అనేది లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తాను, పని నువ్వు చెయ్యి, పని చెయ్యనంత వరకు అది అవ్వలేదు కాబట్టి నేను చేయలేదు, ఇది అవ్వలేదు కాబట్టి చేయలేదు అని అనుకోవద్దు. సో కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయినప్పుడు కంప్లీట్గా బయటకు వస్తారండి. అందులో మేము మెడిసిన్ ఇస్తాం, ఒక స్టేజ్ వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్ని అందరూ ఒకేలాగా ఉండరు. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ, చాలా షై, జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు రాదు, ఇప్పటికీ రాదు. కాకపోతే ఏంటి, నేను ఆ స్టేజ్ ఫియర్ అది ఓవర్కమ్ అవ్వడానికి ప్రాక్టీస్ చేసుకున్నాను. ఏవో టెక్నిక్స్ ఉంటాయి, అద్దం ముందు నుంచొని మాట్లాడడం, లేకపోతే కెమెరా ఆన్ లేకుండా దాని ముందు ప్రాక్టీస్ చేయడం, ఏవో ఇలాగ అలవాటు చేసుకోగలిగాను. బట్ నా సోషల్ ఇంటరాక్షన్ ఇంకా రాదు కదా. సో నేనేంటి, జనాలు ఉండే ప్లేస్లోకి వెళ్ళి మధ్యలో కూర్చుంటే ఎవరో ఒకరు మాట్లాడతారు, దెన్ ఐ కెన్ క్యారీ ఆన్. సో నా మైండ్ సెట్కి తగినట్టు నేను అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ వాడు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారో, వాళ్ళు చూడు ఎంత బాగా కలిసిపోతున్నారో అంటే నాకు అది కుదరదు. మీ దాన్ని బట్టి మీకు నా అంటే ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ ఏంటి, దానిలోంచి ఎలా బయటికి రావాలి, ఈ మెడిసిన్ చాలా మట్టుకు హెల్ప్ చేస్తుంది. కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్లోకి రివర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ట్రైన్ చేసుకోవాలి. మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మెజారిటీగా చాలామంది వాళ్ళకి అలవాటు లేని పనులు చేస్తున్నారు పక్కన వాళ్ళని చూసి. ఇప్పుడు ఎవరో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళు చేద్దాం అంటారు. వాళ్ళకి ఏదో కేసు వచ్చినా, ఎవరో పోలీసులు వచ్చినా, ఎవరో రౌడీలు వచ్చినా వాళ్ళు ఎలా డీల్ చేసుకోవాలి వీళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. లేదా ఏవో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అదే పని వీళ్ళు చేద్దాం అనుకుంటే, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ఎవరో ఎంప్లాయీస్కి ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం కష్టపడి సంపాదించిన డబ్బులు తెచ్చి పెడుతున్నారు, ఎవడో వచ్చి అక్కడ కబ్జా చేసి పెట్టుకుంటారు. వీళ్ళు హ్యాండిల్ చేయగలరా? లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అది కానప్పుడు ఇంకేదో చూసుకోవాలి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఏమైనా చేసుకోవచ్చు. సో వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంటే మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము మెడిసిన్ ఇచ్చి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కటి, అంటే మామూలుగా అయితే చాలామందికి దీని గురించి అవగాహన కూడా ఉండదు. ఈ మానసిక సమస్యలు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఫ్లవర్ థెరపీ ద్వారా చక్కటి ట్రీట్మెంట్ ఉందనేది ఈరోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.